ఎలోహిం దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు సృష్టి నుండి ఎల్లప్పుడూ కలిసి విమోచన కార్యమును చేపట్టుచున్నారు. ఆది అందు 6 రోజుల పాటుగా భూమి ఆకాశములను సృష్టించిన ఎలోహిం దేవుడు తనను తాను మనాన్ని సూచించుకున్నారు. మరి ఒక మాటలలో తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు కలిసి భూమి ఆకాశములను మరియు వాటిలోని సమస్తమును సృష్టించారు. సృష్టి తరువాత కూడా తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు కలిసి విమోచన కార్యమును చేపట్టారు. అప్పుడు యెహోవా, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తరుమారు చేయుదము రండని అనుకొనెను. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తరుమారు చేసెను. దేవుడు మనము దిగిపోయి అక్కడ వారి భాషను తరుమారు చేసేద్దాము అని చెప్పారు. తండ్రైన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు కలిసి బాబేలు గోపురాన్ని నిర్మించే పనిని ఆపివేశారని ఇది సూచిస్తుంది. లోకము పుట్టినప్పటి నుండి తండ్రైన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు కలిసి పనిచేయుచున్నారని ఈ పరిశుద్ధ గ్రంథపు నమోదు సూచిస్తుంది. అంతేకాకుండా తండ్రైన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు కూడా ప్రవక్తలను నియమించటంలో మరియు పంపించటంలో కలిసి పనిచేశారు. నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవినగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. దేవుడు నా యొద్దకు ఎవరి పోవును అని చెప్పలేదు. బదులుగా దేవుడు మా నిమిత్తము ఎవరు పోవును అని చెప్పాను. అనగా తండ్రైన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు కూడా కలిసి ఒక ప్రవక్తను పంపించారని దీని అర్థం. సమస్తమును సృజించినప్పుడు తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు కలిసి పనిచేశారు. బాబేలు గోపుర నిర్మాణాన్ని ఆపివేసినప్పుడు తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు కలిసి పనిచేశారు. తనని తాను మనాన్ని సూచించుకున్న ఎలోహిం దేవుడు మరి ఒక మాటలలో తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు ఎల్లప్పుడూ కలిసి పనిచేశారు. కావున పరిశుద్ధ గ్రంథపు బోధనల ప్రకారంగా మనము తనను తాను మనాన్ని సూచించుకున్న ఎలోహిం దేవుడిని, తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని నమ్మి వెంబడించవలెను.